మనోజ్ పరిస్థితి తలపైన గుడ్డ ఏసుకున్నట్టే అయిపోతుందనమాట. ఎందుకంటే చింటూ ఒకవేళ రోహిణి మా అమ్మే. ఇదంతా వీళ్ళు కావాలని చేస్తున్నారు. రోహిణి మా అమ్మ అయినా కూడా మీకు చెప్పకుండా తనకు పెళ్ళి అవ్వలేదని ఇదంతా చేసింది అని చెప్తే ఇంట్లో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఒకవేళ ఇలాగే కానీ జరిగింది అంటే అప్పుడు ప్రభావతికి పెద్ద షాక్ మీద షాకే అన్నట్టు ఉంటుందన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనోజ్ని వెనకేసుకొస్తూ వస్తూ ఉంటుంది. ఇంతలో రోహిణి ఇంత డ్రామా ఆడింది అని తెలిసిన అప్పుడు ఇన్ని రోజులు నా మంచి కోడలు అంటూ వెనచుకొచ్చిన రోహిణిని కుక్కతో సమానంగా చూస్తుందన్నమాట ప్రభావతి. ఈ నిజమే కానీ తెలియాలి అని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడైనా మీనకి ఇంట్లో ఒక గౌరవం దక్కుతుందన్నమాట. ఎందుకంటే రోహిణిని పైన ఎత్తి కూర్చోబెట్టిందనమాట ప్రభావతి. కాబట్టి ఎన్ని రోజులు ఇలా రోహిణి నిజం దాస్తుందో, ఎన్ని రోజులు ఇలా తనని తాను వెనకున్న గతాన్ని చెప్పుకుండా ఉంటుందో చూద్దాం. మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గతం తెలియాలందో లేదా అని.